నేను ఇంతకుముందు నేనే మెన్షన్ చేశాను కదా. ఇప్పుడు అటువైపు నుంచి ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల గారేమో అంతకుముందు మొన్న మీటింగ్లోనే మేము బీజేపీ మేమంతా ఒకటని ఆమె అంటారు. ఇటుపక్క ఈయనేమో ఈ రెండు ఒకటేనే ఆయన అంటాడు. రాష్ట్ర ప్రజలకైతే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్కరు విలక్షణమైన నాయకుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే పార్టీ. 10 పార్టీలతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అడ్డగోలుగా కానీ ఆ ఆలోచనలు కూడా చేయదు. ఏది హామీ ఇచ్చినా లేదా ఎలాంటి పూచి ఇచ్చినా మాట చెప్పినా ఆయన చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పార్టీ దానికి నిలబడుతుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఎవరు నమ్మే అవకాశం లేదు. వీళ్ళు ప్రజలతో ఏం మాట్లాడాలనో వీళ్ళకి తెలియక ఒక స్పెక్యులేటివ్ జర్నలిస్టో ఒక అనలిస్టో ఏదైతే చేస్తాడో వీళ్ళు ప్రజలకు ఏం కావాలనో ఏమి ఇవ్వాలనో అనేది అది మాట్లాడకుండా ఈ పొద్దుబోని మాటలో వీటిని చెప్పేసి ఇంటర్ప్రిటేషన్స్ భాష్యాలు చెప్పినందువల్ల ఉపయోగం దానివల్ల ఏముండదు. వాస్తవం మీద ప్రజలకు తెలుసు, వాస్తవం మీద మీకు తెలుసు. ఎప్పుడైతే ఇట్లా చేయాలనుకుంటే పొత్తులే పెట్టుకునో లేకుంటే డైరెక్ట్ ఓటు చీల్చాలని ఓటు చేయాలా అదే ఆపరేషన్ మీద డిపెండ్ అయ్యి పవర్లోకి రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 2012లో పార్టీ పెట్టి 12 ఏళ్లలో డిఫరెంట్గా యాక్ట్ చేసేవాళ్ళు. 2014లోనే అధికారంలోకి వచ్చేవాళ్ళు. ఆ టైంలో ఎవరిని పట్టుకుంటే రావాలని చూస్తే ఇప్పుడు ఎవరైతే పాత్రదారులు ఉన్నారో వీళ్ళేమి జగన్మోహన్ రెడ్డి గారు చేయి జాప్తేనో లేకుంటే మేము కలుస్తామంటే ఎవరు రారు ముందుకు? ఓ బలమైన నాయకుడు బలమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చారు, తర్వాత హామీలు అమలు చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంటర్లో రాలే అధికారంలోకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వచ్చింది. ఈ పార్టీ మనకు వచ్చిన ఎంపీల మీదనో మన దీని మీదనో అక్కడ డిపెండ్ అయి ఉన్నా లేదా ఆ కూటమిలో భాగస్వామి అయి ఉన్నా పూచి ఇచ్చిన తర్వాత ఇవ్వగలిగిన ప్రెజరో పెట్టగలిగిన ప్రెజరో ఎక్కువ ఉంటుంది. మనదే పార్టీ సెంటర్లో బలమైన అత్యధిక బలంతో వాళ్ళు వచ్చారు. అక్కడ ఎవరి దీని మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేని స్థితిలో అక్కడ పార్టీ ఉంది. అలాంటప్పుడు వాళ్ళేదో చేస్తారు. అలాగని వదలలేదే, ఎప్పుడు గుర్తు చేసి అదే నేను అన్నది. మేము మర్చిపోలేదు. ఒక అధికారిక సభలో జరిగిన దగ్గర కూడా ప్రధానమంత్రి గారు వస్తే అక్కడ కూడా ముఖ్యమంత్రి గారు రైజ్ చేశారు. ఇది బలమైన ఆకాంక్ష ప్రజల్లో ఉంది, అత్యవసరం అది కూడా ప్రజల్లో ఉంది. ఇది వస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఒక పూర్తి పరిష్కారం సమస్యలకు పరిష్కారం దొరకదు. అది ఏ రూపంలో అయినా కావాలనేది ఇప్పటికి ప్రయత్నం చేస్తున్నాం. అది సిన్సియర్గానే ప్రయత్నం చేస్తాం. దానికి మించి ఇంకోటి ఏదో చేయడానికి ఇదేం పోరాటం కాదు, యుద్ధం కాదు కదా. ప్రెజర్ చేయగలగాలి. ప్రెజర్ చేయడానికి అవసరమైన బలం మనకు ఉండాలా. ఆ ప్రెజర్ గ్రూప్ మన మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అక్కడ సెంటర్లో ఉంటే వస్తుంది. ఆ పరిస్థితి ఎప్పుడో ఒకసారి మేము ఆశిస్తున్నాం. వీళ్ళు ఇచ్చిన ఫీడ్ తీసుకుని ఆయన అన్నట్టున్నారు. ఆయనకు ఏం అభిప్రాయాలు సబ్స్టాన్షియేట్ చేసేట్టు డీటెయిల్స్ ఒకటి ఇవ్వలేదు. రెండవది ఈ నెక్స్ట్ పవర్లోకి రావాలనుకున్నప్పుడు ఎవరైనా చేసే ఒక మూస ఆరోపణలు ఉంటాయి. అధికారంలో ఉన్నాం కాబట్టి ఆ ఆరోపణలతో వాళ్ళు వచ్చారు. సో దానికి సమాధానాలు ఏమి ఇవ్వాలనేది మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అవినీతి అంటే బీజేపీ అక్కడ వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళ అవినీతిలో ఉన్నారనుకోవాలి. లేకపోతే ఇంకో రాష్ట్రంలో ఎక్కడన్నా బీజేపీ ఉంటే వాళ్ళ అవినీతిలో ఉన్నారనుకోవాలి. దానికి అర్థం లేని ఆరోపణ అది. ఏపీలో అభివృద్ధి లేదు. ఏపీలో అభివృద్ధి లేదు. త్వరలోనే ఎన్డీఏ సర్కార్ రాబోతుంది, దేశంలో గానీ ఏపీలో గానీ డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుందని కూడా చెప్పారు. అదే నేను అంటున్నా కదా, ముగ్గురు ఆయన వచ్చి స్టేజ్ మీద నిలబడి అనగానే ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది అనేది అది చెప్పాలి. ఒకటి ఏమి మేము చేస్తున్నాం అన్నందువల్ల ఇప్పుడున్న పార్టీ కంటే బెటర్గా చేస్తున్నందువల్ల అడగడానికి మాకు హక్కు ఉందో అది చెప్పాలి. అలాగే 2014లో కొత్తగా వీళ్ళు కలవలే. 2014లో ఈ ముగ్గురే కలిసి వచ్చారు. మేము ఆ రోజు చెప్పినవన్నీ ఇదిగో ఇవి పూర్తి చేశాము, అందువల్ల మాకు అడిగే హక్కు ఉంది, మేము అడుగుతున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము అనే సాహసం కూడా చేయలేకపోయినారు. ఇంకా ఊరికి వచ్చామా, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అడిగామా
అనే దాంతో ఒకటి చేసి లేదా డిమాండ్ చేస్తున్నాము, లేదా ఈ రాష్ట్ర ప్రజలకు మేమే దిక్కు. ఎందుకంటే మేము జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తున్నాం కాబట్టి, ఆ పార్టీని తిడుతున్నాం కాబట్టి, అది చెత్తది కాబట్టి మమ్మల్ని తీసుకురాండి అనడం తప్ప, దాన్ని సబ్స్టాన్షియేట్ చేసే ఆ ఆర్గ్యుమెంట్ నిలబెట్టుకునే వాళ్ళ డిమాండ్ను వాళ్ళ రిక్వెస్ట్ నిలబెట్టుకునే ఆర్గ్యుమెంట్ ఏం చెప్పలేకపోయారుగా. ప్రధానమంత్రి డీజీపీని, ఇంటెలిజెన్స్ డీజీని, పల్నాడు ఎస్పీని, గుంటూరు ఎస్పీని విధుల నుంచి తొలగించాలి, వాళ్ళు దొంగ ఓట్లు వేస్తారు, నిన్న ప్రధాని సభలో నిర్లక్ష్యం వ్యవహరించారంటూ ఇందాక ఎన్డీఏ కూటమి సభ్యులు సీఈఓని కలిసి ఫిర్యాదు చేశారు. చేస్తారు, ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అటువన్నీ చేస్తారు. నేను సభ గురించి చెప్పాను కదా, అక్కడ మీరు చూశారు, రాష్ట్రం మొత్తం సహజంగానే చూసింటుంది. ఎన్నికల సమయంలో వీళ్ళు ఏం చెప్తారో చూద్దామని చూసింటారు. ఐ థింక్ టీవీల్లో చూసే ఉంటారు సభ ఏం మాట్లాడుతున్నారు అనేది. ఆ సభలో వైఫల్యం ఎక్కడ కనపడలేదో చెప్పండి మొత్తం సభలో. ఒకటి. రెండవది, ఎవరిదైనా పార్టీ సొంత సభల్లో పోలీసుల రోల్ ఎంత ఉంటుంది? ఒక స్ట్రైకో సమ్మెలాంటి చేస్తూనో ఆగ్రహంతో ఎవరన్నా వస్తుంటే ఆపడానికో ఎక్కువ పోలీసులు బలానికో బల ప్రదర్శన ఇది చేయడానికి అవకాశం ఉంటుంది. నీ కార్యకర్తలు, నీ అభిమానులు మీరందరూ కలిసి పెట్టుకునే సభలో వీలైనంత వరకు ఫెసిలిటేట్ చేయడానికి ఉంటారు తప్ప మొత్తం కోటగోడలా కట్టుకుని ఉంటారా పోలీసులు? ఎక్కడన్నా ఉంటే అలవ్ చేస్తారా? అలా ఉండబోతే పోలీసులు మీ తాట తీస్తారని నేను ఎన్నిసార్లు హెచ్చరించలే చంద్రబాబు నాయుడు. రేపు వస్తాం మీని తర్జని చూపిస్తా ఎన్నిసార్లు బెదిరించలే. వాళ్ళు అదే ఆడలేక మధ్యలో కూడా అందుకే వాళ్ళు ఈ మైక్ సిస్టమ్ సరిగా పెట్టుకోలేక, ఓ చిన్న మీటింగ్ ఆర్గనైజ్ చేసుకోలేక, అది తీసుకొచ్చేసి ఎవరి మీద నింద మోపడం అనేది ఎంత ఇదో అది తప్పించుకోవడానికి ఈరోజు ఎందుకంటే ఆయన తిట్టింటాడు పిఎం ఇది పరువు పోయే పని అని, బహుశా తిట్టాడేమో, దానికోసం ఇవన్నీ కవర్ చేసుకోవడానికి ఇచ్చుకుంటున్నట్టున్నారు. మంచిదే కదా, ఆమె ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎత్తిపోయిన రాజకీయ పార్టీ, దివాలా చేసిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ కు. దానికి వచ్చిన ఓట్ల శాతం లాస్ట్లో మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాం, 100 కంటే తక్కువ. ఆ పార్టీ తరఫున ఆమె నిలబడితే నిలబడతారు. ఆమె ఎప్పుడైతే రాజకీయ ప్రస్థానంలో ఓ పార్టీ ఇంకొకటి ఒక పార్టీకి సంబంధించిన దాంట్లో యాక్టివ్ అయ్యారు, ఆమె ఆ పార్టీ నాయకురాలుగానే ఉంటారు తప్ప ఆమె వాళ్ళ పార్టీ నిర్ణయం ప్రకారం, తన నిర్ణయం ప్రకారం ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. దేనికైనా ఇటువైపు నుంచి ఇది ఒక రాజకీయ పార్టీ, ఈ పార్టీకి స్ట్రక్చర్ ఒకటి ఉంది. దీనికి మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఈ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంతో పాటు వాళ్ళ హోప్స్ తీర్చడంతో పాటు 5 ఏళ్లు పరిపాలన కూడా చేసిన పార్టీ. దీని విధానాలు దీనికి ఉంటాయి. సహజంగానే ఎలక్షన్ వచ్చినప్పుడు పోటీల్లో దిగుతుంటారు, వస్తుంటారు, మేము ఫేస్ చేస్తుంటాం. ఆఖరికి ప్రజలు ఏం డిసైడ్ చేస్తారనేది ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ అక్కడ తేలుతుంది, బ్యాలెట్ బాక్స్లో తేలుతుంది. నీకైనా ఉంటుంది, నువ్వు అడిగినావు కదా, మీరైనా పోటీ చేయొచ్చు, వద్దని ఎవరన్నారు, అక్కడ పోటీ చేయొచ్చు, ఇంకోరైనా పోటీ చేయొచ్చు. Please subscribe .news.